రమ్మంటున్నాడు. నీ స్నేహం ఎవరితో? భక్తిహీనులతోనా? ఆలోచన చేయాలి. నీతిమంతుడు లోతోని రాయబడి ఉంది. నీతిమంతుడితో సాహసం చేయడానికి, పరిశుద్ధులైన వారితో సాహసం చేయడానికి, యథార్థమైన వారితో సాహసం చేయడానికి వారు ఇష్టపడలేదండి. దేవుని కృప, దేవుని ఉగ్రత కంటే ముందు వెళ్ళి వారిని హెచ్చరించింది, ప్రేమించి మాట్లాడింది. స్పందించలేదు, వారు లోబడలేదు. గమనిస్తూ ఉన్నారా? గనుక దేవుడు సంఘంతో చెబుతున్న మాట, అపవిత్రమైన స్థలంలో నుండి మనము విడుదల పొంది బయటికి రావాలి. అది సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు, అపవిత్రమైన మనుషులు కావచ్చు, హేళనగా మాట్లాడేవారి మధ్యలోంచి బయటికి రావాలి. వారి స్నేహం నుంచి బయటికి రావాలి. తెల్లాలేస్తే అనేక మంది వారిని కోరుకుంటూ ఉన్నారు. ఆ ఇంపైన మాటలే కోరుకుంటున్నారు, ఆ పక్కలే కోరుకుంటున్నారు, ఆ శిల్పి మాటలకే వారు ఆకర్షించబడుతున్నారు. అయితే దేవుని ఉగ్రత ఖచ్చితంగా నీ మీదకి వచ్చేస్తుంది అంటున్నాడు. లోతు ప్రేమించి వెళ్ళి చెప్పాడు, మార్గం చెప్పాడుగా. ఉగ్రత రావడం నీకు తెలియదు అనుకో, కానీ దేవుడు ముందుగానే హెచ్చరించాడుగా. తన దాసుల ద్వారా ఈ పాపపు చోటు నుండి, ఈ అపవిత్ర మనుషుల నుండి, ఈ స్వార్థము కలిగిన మనుషులు, కక్ష కలిగిన మనుషులు, ఈ భేదాలు కలిగిన మనుషులు, ఏమండి అటువంటి స్వభావం కలిగిన వారి నుండి నువ్వు బయటికి రా అని ముందే దేవుడు ప్రేమించి చెప్పాడుగా. ఉగ్రత వచ్చినప్పుడు చెప్పాడా, రాకముందు చెప్పాడా? కుటుంబాలు పాడవకు మునిపే, మన జీవితాల నుంచి ఏదో ఒకటి కోల్పోక మునిపే, మన బ్రతుకుల్లో నష్టపోక మునిపే దేవుడు తన దాసుల ద్వారా, తన వాక్యము ద్వారా మనకు వెల్లడిపరిచి హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు? లోతు అల్లులు తీసుకున్నట్లుగా తీసుకుంటున్నావా? నీవేనా భక్తిపరుడువా, మేము కాదా అని ఒకవేళ నీ మనసులో నువ్వు కలుగుంటున్నావేమో, అయితే అది మంచిది కాదు. అది మంచిది కాదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. గడిక దయతో జ్ఞాపకం చేసుకుని ఎక్కడి నుంచి మనం బయటికి రావాలండి? రండి అంటున్నాడు దేవుడు. ఎక్కడి నుండి? సమస్త దుర్నీతి నుండి, సమస్త దుర్నీతి కలిగిన మనుషుల నుండి, సమస్త దుర్నీతి కలిగిన అలవాట్లు కలిగిన నుండి మనము బయటకు వచ్చేయాలి. వచ్చేస్తే మనకి లోతు వచ్చాడు కనుక బ్రతికాడా, చచ్చిపోయాడా? బ్రతికాడు. వచ్చిన వారు ఎవరైనా సరే బ్రతుకుతారండి. దేవుడు బ్రతకాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనుషులు బ్రతకాలి, ఆధ్యాత్మికంగా బ్రతకాలి, సమాధానంగా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలి, ఐక్యతగా బ్రతకాలి, ఆయుసున్నంత కాలం బ్రతకాలి అని దేవుడు కోరుకుని ప్రేమించి తన దాసుల ద్వారా వాక్యము ద్వారా మాట్లాడుచూ ఉంటాడు. గమనించాలి. మూడవది మనం చూద్దాం. ఆది కాండము 42వ అధ్యాయము 20వ వచనం. ఆది కాండము 42వ అధ్యాయము 20వ వచనం. మీ తమ్ముణ్ణి నా వద్దకు తీసుకురండి. చాలండి. మూడవది ఎక్కడికి రావాలి అని మనం చూస్తే, వీరిని యోసేపు అన్నాడు, మీరు ఏగుల వారు, దీన్ని ముట్టడి వేయడానికి మీరు వచ్చారు అని చెబితే, యోసేపు యొక్క అన్నలు చెబుతున్న మాట ఏమిటంటే, అయ్యా మేము దొంగలము కాదు, నరహత్తులము కాదు, దోచుకున్న వారిమి కాదు, మేము ఏగురు వారిమి కాదు, మేము ఒక మనుషుడికి పుట్టిన వారిమి. మా తండ్రికి 12 మంది కుమారులు, అందులో ఒకడు లేడు, మరొకడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, మేము 10 మందిమి వచ్చాము అని యోసేపు దగ్గర చెప్పారు. ఆ మాటకి యోసేపు అన్నాడు, అయితే మీ తమ్ముడిని నా వద్దకు తీసుకురండి. వింటున్నారా? మరి ఇందులో నుండి మనం ఏం నేర్చుకోవాలి? మూడవది దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకు రావాలి, ఎందుకు తీసుకురావాలి అంటే, దేవుని బిడ్డలను ఆలోచన చేయాలి. సత్యాన్ని చూపించడానికి రమ్మంటున్నాడు దేవుడు.
నువ్వు చెప్పినది అబద్ధమా సత్యమా? మీ తమ్ముడిని తీసుకురండి. క్రైస్తవ సమాజం ఆలకించాలి. మనం ఎందుకు రావాలి, ఎందుకు సమాజంలోనికి వెళ్ళాలి అంటే సత్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని చూపించడానికి రావాలి. ఆలోచన చేయాలి. కింద వచ్చిన మీరు చదివితే, అట్లు మీ మాట సత్యమైనట్లు కనబడును గనుక. ఏమండి, అర్థమవుతుందా? దేనికి రావాలి చెప్పండి? సత్యాన్ని చూపించడానికి, సత్యాన్ని ప్రకటించడానికి మనము రావాలి. ఈరోజు చెప్పండి బిడ్డలారా, వినాలి. నీ కుటుంబాన్ని చూచినప్పుడు, ఏమండి నీ భర్తను చూచినప్పుడు, మీ భార్యని చూచినప్పుడు, మీ పిల్లలను చూచినప్పుడు, మీ అత్తను చూచినప్పుడు, మీ కోడలను చూచినప్పుడు ఏమి చూపిస్తున్నావు? సత్యాన్ని చూపిస్తూ ఉన్నారా? నీ కుటుంబాన్ని చూచినప్పుడు సమాజం అంతా ఈ సత్యాన్ని చూస్తూ ఉందా? యేసేపు అంటూ ఉన్నాడు, మీ తమ్ముడిని నా వద్దకు తీసుకురండి అంటే మీరు సత్యాన్ని చూపించండి. మీరు చెప్పిన మాట నిజమో కాదో ఏం చూపించమంటున్నాడు దేవుడు? చెప్పండి అమ్మా. సత్యాన్ని చూపించమంటూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవ కుటుంబముగా, క్రైస్తవ సంఘముగా మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే సత్యాన్ని సమాజానికి చూపించాలి. నీ మాటలో సత్యాన్ని చూపించాలి, నీ చూపులో సత్యాన్ని చూపించాలి, నీ ప్రవర్తనలో సత్యాన్ని చూపించాలి, నీ క్రియల్లో సత్యాన్ని చూపించాలి. దేవుడు అందుకు రండి అంటూ ఉన్నాడు. ఆలోచన చేయాలి. పూట అయ్యా మేము 10 మంది వచ్చాం, ఒకడు లేడు, ఒకడు మా తండ్రి వద్ద ఉన్నాడు. అయితే ఆ సత్యాన్ని నాకు చూపించండి అయ్యా. ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. ఎదుటి వారికి మనం ఏం చేయాలి? ఎదుటి వారికే కాదు, నీ భర్తకి నువ్వు సత్యాన్ని చూపించాలి, నీ భార్యకి నువ్వు సత్యాన్ని చూపించాలి, నీ తల్లిదండ్రులకు సత్యాన్ని చూపించాలి, పిల్లలకు తల్లిదండ్రులుగా సత్యాన్ని చూపించాలి. ఏం చూస్తున్నారు? అబద్ధాన్ని చూస్తూ ఉన్నారా? మోసాన్ని చూస్తూ ఉన్నారా? ఏమని వేషధారణ చూస్తూ ఉన్నారా? ఏం చూపిస్తున్నా, ఏం చూస్తూ ఉన్నారు? అయితే దేవుడు అంటున్న మాట, సత్యాన్ని చూపించండి, రండి, సత్యము చూపించడానికి రండి. మనమందరము కూడా ఏం చేయాలంటే సమాజంలో సత్యాన్ని చూపించడానికి ఇక్కడికి వచ్చాం. మందిరానికి ఎందుకు వచ్చాం? సత్యాన్ని చూపించడానికి, సత్యాన్ని నేర్చుకుని ఉన్న సత్యాన్ని ప్రకటించడానికి, లేక అలా చూపించడానికి. ఒకటి ప్రకటించడము, లేక చూపించడము. మరి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య పరిశీలన చేసుకుందాం. ఎందుకు రావాలి? దేవుడు అంటున్నాడు రండి. ఊరికనే ఉండడానికి కాదు, ఊరికనే తిరగడానికి కాదు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, కానీ మొదటి మాటలో సహాయపడుటకు మనం అడుగులు ముందుకు వేయడానికి రావాలి. రెండవ మాటలో సమస్త దుర్నీతి నుండి బయటికి రావాలి. మూడవ మాటలో చెప్పండి, సత్యాన్ని ప్రకటించడానికి లేక సత్యాన్ని చూపించడానికి రావాలి అంటూ ఉన్నాడు దేవుడు. ఈ 3 మాటలు మన జీవితాల్లో మరి మనం అనుసరించే వారిగా ఉంటున్నామా అనే విషయాన్ని మనమందరము కూడా గమనించాలి. గనుక దయతో జ్ఞాపం చేసుకుని 4వది కూడా చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడు, వినాలి, దాని మీద
ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండి ఉండలేదు, దానిని ఇప్పి తోలుకుని రండి. వినాలి. నాలుగవది దేవుడు అంటున్నాడు, రండి. దేనికి రావాలి అంటే ఏ మనుష్యుడు, వినాలి, ఏ మనుష్యుడు ఎన్నడూ ఎప్పుడు ఆ గాడిద మీద ఎక్కిన వారు కాదు. అటువంటి గాడిదలను నా వద్దకు తీసుకురండి. క్రైస్తవ సమాజం ఆలకించాలి. ఈరోజు సంఘాలు చూస్తే ఈ సంఘంలో ఉన్న వారిని ఆ సంఘంలోకి విడుచుకుపోతూ ఉన్నారు, ఆ సంఘంలో ఉన్న వారిని ఈ సంఘంలోనికి విడుచుకొస్తూ ఉన్నారు. రండి అంటున్నాడు. అయితే దేనికి రావాలి అంటే ఆత్మలను దేవుని మందిరంలోనికి తీసుకురావాలి. అయితే ఏ ఆత్మలవి? ఎన్నడూ ఎప్పుడు ఏ మనుషుడు దాని మీద కూర్చొనని వారు, అంటే ప్రభుని ఎరగని వారిని నువ్వు ప్రభు దగ్గరికి నడిపించాలి. దేనికి రమ్మంటున్నాడు? నీ మందిరాన్ని పోగు చేసుకోవడానికి కాదు, నీ కడుపును నింపుకోవడానికి కాదు, నువ్వు సకముగా జీవించడానికి కాదు. కానీ ఒక ప్రభువుని దగ్గరికి ఎవరిని తీసుకురావాలి? గాడిదను తీసుకురావాలి. ఏ గాడిదని తీసుకురావాలి? ప్రభువుని కలిగిన విశ్వాసాన్ని గాడిదని కాదు. ప్రభువును నమ్మనంటి వారిని, ప్రభువుని ఎరగనంటి వారిని, ప్రభువును తెలుసుకున్నటువంటి వారిని ప్రభు దగ్గరికి తోలుకు రావాలి. అందుకు రండి. వింటూ ఉన్నారా? అటు పంపించు. వింటూ ఉన్నారా? ఈరోజు సంఘాల్లో జరిగే మోసం ఏమిటి? ప్రభు పేట జరిగే మోసం ఏమిటి? కల్పన కథలు బోధించి, ఇంపైన మాటలను బోధించి, చక్కటి మాటలను బోధించి సంఘాలను ఖాళీ చేసి మరొక సంఘాన్ని నింపుకోవడమే. నువ్వు చేసే పని ఏమిటి? దేవుడు తన వద్దకు రప్పించమంటున్నాడు, మంచిదే. కానీ ఎవరిని తీసుకురమ్మంటున్నాడు? ఏ మనుషుడు ఎప్పుడును ఎక్కని గాడిదను తీసుకురమ్మంటున్నాడు. ఎక్కిన గాడిదలను కాదు, రక్షించబడిన వారిని కాదు, ప్రభు నమ్ముకున్న వారిని కాదు, ఒక విశ్వాసివైనా, ఒక క్రైస్తవుడు అయినా, ఒక సేవకుడు అయినా దేవుడు చెబుతున్న మాట, ఏ మనుషుడు ఎప్పుడు ఎక్కని గాడిదలు ప్రభు కావాలి. అందుకు మనము రావాలి. అందుకు దేవుడు రండి. ఆలోచన చేయాలి బిడ్డలారా. గనుక దయతో నాటి నుండి అయినా మనం ఏం చేయాలి? ఏ గాడిద మీద అయితే ప్రభు కూర్చున్నాడో ఆ గాడిదలనే మనుషులను కాదు. ఏ మనుష్యుడు ఎక్కడి గాడిదలను మీరు తోలుకు రండి. నీ జ్ఞానాన్ని ఉపయోగించి, దేవునికి ఇచ్చిన బుద్ధిని ఉపయోగించి, అంతేగాని ఏమండి ప్రభుని ఎరిగి, ప్రభు ఆ గాడిద మీద ఆల్రెడీ కూర్చుని ఉన్నాడు. ఏ గాడిదని తీసుకురామంటున్నాడు ఆయన వద్దకి? బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఈరోజు సేవకుడైనా విశ్వాస అయినా గుర్తుపెట్టుకోవాలి. ఈ వచనాన్ని బట్టి దేవుడు చెబుతూ ఉన్న మాట, నూతన ఆత్మలను, ప్రభుని ఎరగిన వారిని, ప్రభువుని తెలుసుకున్న వారిని, ప్రభుని నమ్మని వారిని నువ్వు ప్రభు దగ్గరికి నడిపించు. అది ఆయన కోరుకుంటున్నాడు. కల్పన కథలు చెప్పి రాబట్టుకోవడానికి ముచ్చడించి, ఏమని వారితో సావాసం చేసి వారికి కావాల్సినవి ఇచ్చి, వారిని కాదు ప్రభు నడిపించమన్నది. అందుకు కాదు నేను రమ్మన్నది. నాలుగో మాట గమనించాలి. సరే, మంచిది. గనుక వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను, సమయం లేదు గనుక 4 విషయాలు మనం నేర్చుకున్నాం ఈ పూట. ఏంటండి? 4. ఎందుకు రావాలి? సహాయము చేయటకు. అది మాట సహాయమైనా, డబ్బు సహాయమైనా,
వస్తు సహాయమైనా, నీ నుండి ఏదైనా సరే, నువ్వేది చేయగలుగుతావో, నీ ఇంట్లో ఏదైతే ఉందో, నువ్వేది ఇవ్వగలుగుతావో అక్కడ అది ఇవ్వడానికి నీవే ముందుకు రావాలి. అందుకు రండి అంటూ ఉన్నాడు. రెండవది, సమస్త దుర్నీతి నుండి బయటికి రావాలి. అపవిత్రుల స్నేహం నుండి, భక్తిహీనుల స్నేహం నుండి బయటికి రావాలి. మూడవది సత్యాన్ని చూపించడానికి రావాలి. నీ ప్రతి కదలిక చూస్తారు. పడక మంచి లేచిన మొదలుకు నువ్వు పడకెక్కే వరకు కూడా ప్రజలు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ అత్త, నీ కోడలు, ప్రతి ఒక్కరు కూడా నిన్ను స్కాన్ చేస్తారు. స్కాన్ అంటే జ్ఞాపకం వచ్చిందో మాట చెప్తాను. కొబ్బరి ముక్కలు మన మీటింగ్ రోజున ఇచ్చాను బంటి మిల్ల. 1 గంటకి రండి అన్నాడు. సరే, ఆ పనులన్నీ గంటకు అవుతాయి కదా అనేసి వెళ్తే అవ్వలేదండి అన్నాడు. సరే వచ్చేసాను. నిన్నటి దినాన అటు వెళ్ళినప్పుడు ఆయన టీ తాగుతున్నాడు. టీ కొట్టు దగ్గర ఉన్నాడు. అయ్యా మరి ఆడేశారా అన్నాను. ఆడేసానయ్యా, మీ బయటే ఉన్నాయి అన్నాడు. సరే నేనేం చేశాను, వెళ్ళిపోయాను. బయటే ఉన్నవి తీసుకొచ్చేసాను, బండిలో పెట్టుకున్నాను, సక్రంగా వచ్చేసాను. వచ్చి ఆయన దగ్గర ఆగాను. అయ్యా తీసుకున్నానండి అన్నాను. ఏమన్నాను? చెప్పండి. తీసుకున్నానయ్యా అన్నాను. ఆయన అన్నాడు, నువ్వు చెప్పవసరం లేదండి, ఇదిగో చూడండి అని ఆయన సెల్లో చూపిస్తూ ఉన్నాడు. నేను ఎలా బండి ఆపానో, ఎలా మెట్లెక్కానో, ఎలా డబ్బాలు తీసుకున్నానో, ఎలా తీసుకొచ్చి ఆ పెట్లో పెట్టానో, ఎలా బండి ముందుకు వచ్చిందో సెల్ ఫోన్లో చూపిస్తున్నాడు. ఇక్కడుండి చూస్తున్నానండి అన్నాడు. మనుషుడు ఎక్కడున్నాడు? నా కంటికి కనబడటం లేదు. గమనిస్తూ ఉన్నారా? సత్యాన్ని చూపించాలి. నీకు తెలియకపోవచ్చు నిన్ను ఎవరికి పసిగడుతూ ఉన్నారో, నిన్ను ఎవరు గమనిస్తూ ఉన్నారో, నీ మీద ఎవరు గురి పెట్టారో ఆలోచన చేయాలి బిడ్డలారా. యేసేపు అంటున్నాడు, సత్యాన్ని చూపించండి అయ్యా, మీరు చెప్పారుగా. గనుక ఇదెన్నో మాట అమ్మా? మూడవది, సత్యాన్ని సమాజానికి, కుటుంబంలో చూపించాలి. నాలుగవది దేవుని ఎరగనివారు, దేవుని నమ్మనివారు, దేవుని యందు విశ్వాసం ఉంచినవారు, నూతన ఆత్మలు, నూతన కుటుంబాలకి మనం సువార్త ప్రకటించాలి, వారిని నడిపించాలి. ఏ మనుషుడు ఎప్పుడు ఎక్కని గాడిదలను మనము తోలుకు రావడానికి రండి అంటున్నాడు దేవుడు. ఈ బుట్టలోది ఆ బుట్టలో వేయమంటలా, ఆ బుట్టలోది ఈ బుట్టలో వేసుకోమంటలా, పట్టండి. ఏ మనుషుడు పట్టనిది మీరు పట్టి తీసుకురండి అయ్యా. పట్టిని దొంగతనం చేయడం కాదు. గనుక 4 విషయాలకి మనం రావాలి. దానికి దేవుడు రండి అంటున్నాడు. దయతో జ్ఞాపకం చేసుకుని మనం పాటిందాం. అది మనకి క్షేమము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇటు మాటలు మనందరినీ కూడా బలపరచునుగాక.